మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపట్టబోతుందా? ఈసారి క్యాబినెట్లో కొత్త ముఖాలు రాబోతున్నాయా అనేటువంటి క్వశ్చన్ కన్నా ఉన్న ముఖాల్లో ఎంతమందికి ఉద్వాసన పలకబోతున్నారు అనేటువంటి ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినబడుతుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 5 పేర్లు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. వీరిని క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలకబోతున్నారు, పక్కన పెట్టబోతున్నారు. పనితీరు సరిగ్గా లేదు, ఫైల్స్ని త్వరగా క్లియర్ చేయడం లేదు. ఈ మొత్తం అంశాలను బేరీజ్ వేసుకోవడం మాత్రమే కాదు, విపక్ష వైసీపీని గట్టిగా ఎదురు నిండబడి విమర్శలు గుప్పించడం లేదు అనేటువంటి వాదన కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం క్యాబినెట్ విస్తరణలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి. రీసెంట్గా క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ గైర్హాజరు రావడం, అంటే మళ్ళీ డుమ్మా కొట్టడం మాత్రం కొత్త చర్చకు కూడా దారితీస్తున్నాయి. అసలు మొత్తం మీద ఏపీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సరోజ్ గారు. సో ఏం జరగబోతుంది ఏపీ క్యాబినెట్లో? సో కొత్త మార్పులు జరగబోతున్నాయి, కొత్త వారిని క్యాబినెట్లో రాబోతున్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఉద్వాసన పలకబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు? ఎవరెవరు క్యాబినెట్ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చని మీ అంచనా? ఇది నెల సార్, ఆగస్టే కదా. ఆగస్ట్ అంటే సంక్షోభాలకి పెద్దపీట తెలుగుదేశానికి. సో ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ దసరా ఉంది కదా. సెప్టెంబర్లో కదా దసరా. చిన్నబాబుకి ఉత్సవాలని చెప్పారు. చిన్నబాబుకి ఉత్సవాలంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ నాకు కనబడుతున్నారు కళ్ళ ముందు. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఎందుకంటే ఇక్కడ డిఎస్సి ఉద్యమం ఎలా ఉందో చూశారు కదా. ఆయన్ని తొలగించమని చేస్తారు, తొలగించి ముఖ్యమంత్రిని చేస్తారు. ఇది కనుక జరగలేదనుకోండి, ఆ ప్రక్షాళనలో 18 మందిని లేపేస్తారు గ్యారంటీగా. ఎందుకంటే చిన్నబాబుకి ఏంటంటే ఉదాహరణకి గంటా శ్రీనివాస్ గారిని, ఈ బోండవమ్మ గారిని, అంటే బోండవమ్మ గారు అంటే నేను మళ్ళీ డెబ్యూ చేశారు ఫ్రెష్గా. నేను ఇంకా యువకుండని ప్లాన్ చేస్తూ బుద్ధ వెంకన్న చాతుర్యం అంతా చూపించారు నన్ను ఎప్పుడు లేని. మనం అది కూడా మాట్లాడుకున్నాం. సో ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో లోకేష్ గారికి ఆయన టీంని ఇన్ చేయాలన్నది చాలా తాపత్రయంగా ఉంది. సింగనమలై, అక్కడ మడకశిర, నెక్స్ట్ గోపాలపురం, మున్నగు నియోజకవర్గాల క్యాబినెట్లోకి తీసుకోవడానికి తహతాలు ఆడుతున్నారు. ఆయనతో సమోజ్జీలుగా పనిచేయగలరు, నా క్యాబినెట్ వేరు అన్న దీంట్లో సీనియారిటీకి ప్రయారిటైజేషన్స్ తగ్గిపోతున్నాయి తెలుగుదేశంలో. సో ఈ ఉన్న క్యాబినెట్లో కూడా సీనియారిటీకి అంత ప్రయారిటీ ఇవ్వలేదు. అంటే ఇచ్చారు, ఎవరికి అనుమానం రాకుండా ఫరూక్ గారికి ఇచ్చారు కదా. అనగానే సత్యప్రసాద్ గారికి ఇచ్చారు కదా. 2 స్టేట్లని రెవెన్యూ మినిస్టర్గా బాగా పరిపాలిస్తున్నారు ఆయన. సో ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి మాట్లాడాలంటే. లాట్ ఆఫ్ లాస్, అవన్నీ మనం తర్వాత అడ్రస్ చేద్దాం. పాపం ఇందులో అమాయకంగా కనబడుతున్నారంటే సుభాష్ గారు వైసీపీని కాదనుకుని వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అవగానే వాళ్ళకి ఎవరో ఒకరికి మెల్లో గంట కట్టడం అలవాటు కాబట్టి సుభాష్ గారిని వంక చూపిస్తారు. యు ఆర్ నాట్ ఇన్ అగ్రెసివ్ మూడ్ అని జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి నీకు చూసావా పాబంధకాలు క్రియేట్ అవుతున్నాయి అని తృణప్రాయంగా వదులుకుని వచ్చారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారు పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఈజ్ అ ట్రూ లాయలిస్ట్. ఈ అబ్బాయి నిలబడి యాస్ మనం చేసిన ఊడి గురించి చాలని బయటకు వచ్చినట్టు సుభాష్. అదే ఓకే, అది వేరే సంగతి. కానీ సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో రేపు పొద్దున్న క్యాబినెట్ అన్న దగ్గర మీరు ఇందులో ఇవన్నీ ఎందుకు మాడతారు సార్? నేను అడిగిన ప్రశ్న ఏంటని మీరు అడగొచ్చు. కానీ మీరు చెప్పిన సమాధానం నాకు ఇంకో ప్రశ్న వస్తుంది. అసలు తన టీంని బిల్డ్ చేసుకోవడానికి ముందు ఆయనకే క్లియర్ అవ్వలేదు కదా. అందుకే సార్ క్లియరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న క్లియరెన్స్ వేరు. అంచేత ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంతే గారు అనుకుంటున్నారా, ఆవిడ కూడా కష్టకాలంలో ఉంది, హోమ్ మినిస్టర్. సో హోమ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు చాలా స్ట్రెంథన్గా ఉండవలసిన దగ్గర కొంచెం వీక్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ వీక్గా ఉండి ఇంట్లో స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఇంట్లో వీక్గా ఉండి ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఏదైనా ఉపద్రవం గవర్నమెంట్ మీద ఉంటుంది. అంచేత ఆ పరిణామాల్లో ఒక షఫుల్ జరుగుతుంది. ఆ షఫుల్లో నేను కొన్ని పరిణామాలు గమనించే మాట్లాడతాను. ఒకటి ఏంటంటే ఎవరికో తెలియని, ఎవరికీ తెలియని 2 క్యాబినెట్లో ఉన్నారు. ఒకటి సెంట్రల్లో ఉన్నాడు, ఒకటి స్టేట్లో ఉన్నారు. ఒకటి సత్య గారు, ఇంకో ఆయన ఏమో ఆ శ్రీనివాస్ వర్మ గారు. బీజేపీ తడబాటుతో ఎడబాటు చేయబోతున్న శ్రీనివాస్ వర్మ అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే చాలా తడబడ్డాడు మొన్న భోగాపురంలో భజన కార్యక్రమంలో. సాధారణంగా భజనలు అంటే భగవంతుని పొగిడే కార్యక్రమం ఉంటుంది, కానీ అక్కడ ఆ పారవసత్వంలో అక్కడ ఆయన ఎత్తిపోద్ది గ్యారెంటీగా. సెంట్రల్ క్యాబినెట్ షాప్లో అయితే ఫస్ట్ లేచిపోయి కర్రవేళ బ్యాచ్ అదే. చేత ఈ అడ్డంటాస్ బ్యాచ్లో గాబర పడిపోయి తెలియకుండానే బీజేపీ ఎజెండా బయటెట్టేసాడు. దాని మర్మం, దాని సారాంశం ఏంటంటే, మీరు ఎలక్షన్స్ అప్పుడు అలా బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టి నేను ముట్టుకున్నామ్మా అని పక్క తోసేసాడు, గ్యాప్గా ఉందా. అలాగే క్యాబినెట్ మీటింగ్లకి కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ ఎగ్గొడుతుంటే చూసుకోండి. ఈ రెండింటినీ డాట్స్ని ఎప్పటికైనా మ్యాచ్ చేద్దామని చూస్తే సారాంశం ఏమవుతుంది? ఇదే నేను చీఫ్ మినిస్టర్ అయితే ఇలా డెసిషన్ తీసుకోను అన్న కోణంలో పవన్ కళ్యాణ్ మీటింగ్లకి వెళ్ళట్లేదు. కానీ ఆయన మంగళగిరిలో ఉన్నారు, పార్టీ ఆఫీస్లో ఉన్నారు, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శలకు వెళ్తున్నారు, కానీ 10-15 కిలోమీటర్ల సచివాలయానికి వెళ్ళకపోవడం ఏంటి? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు
నేను ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అయితే ఈ డెసిషన్ తీసుకుంటారు, నేనైతే అన్నది ఉంటుంది కదా. ఉమ్, నేనైతే అన్న దగ్గర ఒక ప్రియాంబుల్ డిజైన్ అయి ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో అయితే బీజేపీ ఎందుకు ముట్టుకోలే? ఉమ్, రాష్ట్రానికి అస్సలు పనికిరానటువంటి బీజేపీ వాడే అలాంటి ఎందుకు ముట్టుకోలే? నాకు ఉద్దేశం మంచి చేసి ఉద్దేశం లేదని ఎస్టాబ్లిష్ చెయ్యాడు. ఉమ్, చంద్రబాబు గారు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు? నేను నీ నిర్ణయాలతో ఏకీభవించట్లేదు, నా నిర్ణయాలను ఎజెండా వేరు. ఇది దాని సారాంశం. మీకు అర్థమవుతుందా? ఓకే ఓకే ఉమ్, ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళినప్పుడు కట్లో గొడవలు పడుతుంది, మోషన్ వస్తుందని, మ్యాథ్స్ క్లాస్ ఇష్టం లేదనుకోండి, ఎగ్గొట్టడానికి మనం అని వెళ్ళేవాళ్ళం. జ్ఞాపకం ఉందా? ఉమ్, ఉందా లేదా? చిన్నప్పుడు నాకు రేకు పాలకు ఉండేది, గోడ నుంచి అవతలేసిరి అని పరారు. సో ఇలాంటివి ఏదో ఒకటి కారణాలు ఎత్తుకోవడం, అలాంటి కారణాలే పవన్ కళ్యాణ్ దగ్గర కనబడుతున్నాయి బీజేపీ వాళ్ళ దగ్గర. సో ఈ పొరపాటున అవాకులు చవాకులు మాట్లాడే ఈ రోజుల్లో తడబాటు ఎడబాటు చేయడానిక అన్నది నాకు శ్రీనివాస్ వర్మ జ్ఞాపకం వచ్చింది, క్యాబినెట్ మినిస్టర్ గారు. ఓకే ఆ సారాంశంలో ఈయన క్యాబినెట్ నిన్న మీటింగ్ కూడా సభకు నమస్కారం, అలకలు గన్మెన్ వెనక్కి పంపించేస్తున్నామ్మా, అలా అరెస్ట్ చేయకపోతే, ఇలాంటివన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఉమ్, సో దానికి రోజు నాని నువ్వు అలా ఇబ్బంది పడకు నాని, నేను చూసుకుంటాను నాని అని రోజు మలం పట్టి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలా ఎన్నాళ్ళు తాడి చెట్టు ఎక్కువ ఓ పొంత తోస్తారు, 2 తోస్తారు, 3 తోస్తారు. ఆనే బొజాల మీద కూర్చోబెట్టి మనమే చెట్టు ఎక్కి ఆడితోనే కాగితే మనం కాగితం పాడి చేతులు ఎట్టి కింద దింపి మావాడు తెంపాడని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే మీరు అన్నట్లుగా క్యాబినెట్లో మార్పులు కదా, ఇది పెద్ద మార్పులే ఉండబోతుంది. పెను మార్పులు. పెను మార్పులు. ఓకే అంటే ఇటు నుంచి హోమ్ డిపార్ట్మెంట్కి పర్యవసానంగా లోకేష్ గారిని ప్రతిష్ఠిస్తే అటు నుంచి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు షిండే రూపంలో అర్థమైపోయారు. ఇప్పటికైనా అర్థం అయిపోతే ఇంకేటి చేస్తారు? ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షిండే రెడీగా ఉన్నాడు. ఎవరంటారు మీ ఇంకొకరు పవన్ కళ్యాణ్. ఉమ్, వాళ్ళ చిరకాల స్వప్నం ఏంటి? ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠంలో మా వాడు కూర్చోవాలని. ఒక దెబ్బకి 2 పెట్లు. కానీ ఎలా ఉన్న స్థానాలు ఏంటి, ఒకవేళ బీజేపీ సపోర్ట్ ఇచ్చిన ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు వైసీపీ దీనికి సపోర్ట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ముఖ్యమంత్రి పీఠం ఎలా అంటారు? ఎలా అంటే షిండేకి ఏమన్నా ఎలా అని అవడం అనుకున్నాడు ఆ రోజు? ఉమ్, ఓ బీజేపీ వాడు ఎలా ఉంటుంది, వాడి ధ్యేయం ఏముంటుంది? బాగా వేయాలి ముఖ్యమంత్రి. రాష్ట్రాలకు మట్టియాలి, మొత్తం ప్రాంతీయ పార్టీని కబలించేయాలి. ఓకే పవన్ కళ్యాణ్కి ఎలాగో వెనుముక లేదు. వెనుముక లేనప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా కబలాలి. వాళ్ళ అన్నయ్య పార్టీలో విలీనం చేసేసుకుంటూ ఒప్పుకోరు కదా, ప్రజలు మంటెక్కిపోయి ఉంటారు. సో దానికి ఏం చేయాలి? ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో ఏంటి కర్ర ఎరగనట్టు పాము సామనట్టు రాజకీయం చేయిస్తున్నారు అంటున్నాను. మీరు గమనించారు అది? ఉమ్, ఇప్పుడు అన్నయ్య చేసాడు, నా వల్ల కాదురా బాబు అని చెప్పి కాంగ్రెస్లో విలీనం చేశారు, వాళ్ళే ప్రతిష్ఠించుకున్నారు. ఉమ్, ఇక్కడ మనకి ఒక సందిగ్ధం అన్నమాట, తెలుగుదేశం ప్రతిష్ఠించిందా లేకపోతే బీజేపీ ప్రతిష్ఠించిందా అని ఓ దిక్కుమాల సందిగ్ధం ఒకటి మొహాన్ని పెట్టి మనకి. అది ఎవ్వరు చిన్నపిల్లని నవ్వుడని చెప్తాడు, ఈజ్ అ ప్లాంటెడ్ క్రీచర్ అని, బై తెలుగుదేశం అని. ఇంకా మధ్యలో బీజేపీ వాడు వచ్చి ఏమైనా ఉందా అంటే అల్లప్పుడు మాట్లాడాడు చూడండి, కాంగ్రెస్ చట్టావో దేశ బచావో అని ఊగిపోయాడు కదా మనోడు. ఉమ్, అప్పుడు వాళ్ళ అన్న అందులోనే ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అన్నీ మనమే గజనీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే పాతవన్నీ మర్చిపోయి ఇవాళే ఫ్రెష్ లేటెస్ట్ ఉమ్, సబ్జెక్ట్ అని మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది కాదు కదా. సో ఈ పరిణామాల్లో ఇది ఎలాగో ఆటలాడేటువంటి పార్టీ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకని చూడు, వాళ్ళ అధికార ప్రతినిధులు బయటకు వచ్చి ఏం మాట్లాడేస్తారని అంటే మీరు ఎక్కడ వెళ్ళి మాట్లాడకండి అని అధికార ప్రతినిధులు రోజు ఆపేస్తారు వాళ్ళు. ఉమ్. ఇది రెండోసారి మళ్ళీ ఆపేశారు వాళ్ళు, బయటకు రానివ్వకుండా. తెలుసా? కానీ ఒకనొక సందర్భంలో అసలు మీరు వెళ్ళి బయటకు మాట్లాడట్లేదు, మౌన ముద్ర వేసుకొని కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా కనబడుతుంది. దాన్ని ఎలా చూస్తారు మరి? అలాగే చూడాలి. మీరు అలాగే చూస్తున్నాను, ప్రతిదానికి అలా చూస్తున్నామే మనం. ఉమ్, నోరెళ్ళ పెట్టాలి. అవునా నిజమా అని ఆ రోజు అనుకుని ఇంటికి వెళ్ళిపోవాలి మనం. సంచేత ఈ క్యాబినెట్ రీషఫల్ అన్న ఫెయిలర్స్ ఎలా ఉంటాయంటే అండి, 2.5 years ఖచ్చితంగా షఫల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ షఫలింగ్ వెనకాల నుంచి బఫరింగ్ ఎవరు కొడుతున్నారో చూడండి. ఉమ్, సో కొన్ని డాట్స్ని మ్యాచ్ చేసినప్పుడు దీని కాన్సిక్వెన్సెస్, దీని రిప్రికేషన్స్ స్టేట్ మీద ఎలా పడబోతున్నాయి చూడండి. ఓకే శివసేన ఏమైనా చేయగలిగిందా? ఉద్ధవ్ థాకరే ఉత్సవ విగ్రహంలో నిలబడి కూర్చొని చూడడమే తప్ప ఏమైనా చేయగలిగాడే? ఉమ్, మోస్ట్ అగ్రెసివ్ నోట్లో ఉన్న రాజ్ థాకరే గారు వాళ్ళ బ్రదర్ మళ్ళీ వచ్చి ఇద్దరు కలిపే యుద్ధం చేసుకుందాం అని చెప్పి మన మున్సిపాలిటీలో కింద మీద పడ్డారు. కానీ జరగవలసింది ఏమైనా జరిగిందా? జరగకుండా జరిగిందా? ఉమ్, జరగకూడదు జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ హెస్ కాంకర్డ్. ముంబై కార్పొరేషన్ కైవసం చేసుకుని చూపించుకోగలిగింది. ఏం చేయగలిగింది? అప్పటిదాకా లేరు ఎవరు ప్రెజెన్స్. ఈసారి డైరెక్ట్గా ముంబై గెలిచి చూపించారు వాళ్ళు. ముంబై అంటే మొత్తం మహారాష్ట్రాన్ని. సో ఇవన్నీ ఎవరి వలన? ఒక ప్రాంతీయ ఇప్పుడు చూడండి, పెద్ద బండరాయి ఉంటుంది, ఒక గులక పెడతారు, గులకరాయి పెట్టి ఒక గుణపంతో మెడ్డాయిస్తారు. ఉమ్, అక్కడ అందరూ ఏమనుకుంటారు, గుణపంకు బలం ఉంది, బండరాయిని కదిలించింది. ఆ గులకరాయి లాంటివి ఓ చిన్న టపాసుబుత్తురు పార్టీలు ఉంటాయి. ఉదాహరణకి జనసేన పార్టీ ఒకటి, అలా షిండే లాంటి ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారు. కేజ్రీవాల్ ఒకడు, లేటెస్ట్గా విజయ్ ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే గులకరాయి పార్టీలు అంటాం మేము. వీళ్ళు మెయిన్గా ఉన్న వాటిని మెడ్డాయించడానికి అక్కడ తమిళనాడులో ఏఐడిఎంకి వెళ్ళి లేపడానికి ఆయన పెట్టారు అక్కడ. అది మెకానిస్ గోల్డ్ వాళ్ళకి కాలగర్భంలో ఏఐడిఎంకి అతి దగ్గరలో కలిసిపోతుంది, గ్యారెంటీగా చెప్తున్నాను. ఓకే బికాస్ వారసత్వ నాయకుడు లేడు ఇక్కడ. వారసత్వ నాయకుడు ఉన్నాడు, ఎవరికి ఉపయోగం అన్న కోణంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
వ్యక్తిత్వాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ఆ రోడ్డు వాట్సాప్ యూనివర్సిటీ స్పెషలిస్టుల దగ్గర ఉన్నంత మెకానిజం ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళ దగ్గర రెండు ఉంటాయి, ఒకటి వాషింగ్ మెషిన్, రెండోది వాట్సాప్ యూనివర్సిటీ. ఓకే, రెండు డబ్ల్యూతో స్టార్ట్ అవుతాయి. ఎలా అటు వండినా వాడికి నచ్చి తీసుకున్నాడు అనుకోండి, వాషింగ్ మెషిన్ వేసి ఫ్రెష్గా ఆరబెట్టి తలతల్లాడే నిర్మాణం, మనకి వాషింగ్ పౌడర్ నిర్మాణం ట్రయ్యో అని ఇలా బొమ్మలా తిప్పి చూపిస్తారు. అంటే రేపు చంద్రబాబు టీం కన్నా లోకేష్ టీం రెడీ అవుతుంది అంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారి టీం అని పేరుకే పెట్టారు సార్. ఇప్పుడు కూడా అదే లోకేష్ గారి టీమే. అందులో కాస్త కొంచెం ఇటు అటు కానీ వయసుకి దగ్గరగా 50-40 టచ్ అవుతున్నాం కొంత టీంని సెట్ చేశారు, కొంత ఇటు చేసి ఎటు కానీ బ్యాచ్ అయింది సరే. అందుకే చూడండి, మంత్రివర్గ సమావేశం మొదలవడం, ప్రతిసారి ర్యాంకులు ఇచ్చుకోవడం, ఆర నీకమా ఈ దీపం అని పాట పాడుకోవడం చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకేం చేయట్లేదు. సో ఓవరాల్గా ఈ సెట్ ఆఫ్ టీంని మార్చుకోవాలి అంటే మన తెలంగాణ సామెత దోబికా కొత్త నా గర్కా నా ఘాట్కా అన్నట్టు ఈ 2 సంవత్సరాల పైచీలకే ఈ ప్రభుత్వంలో పనితీరు ముఖ్యమంత్రి గారిది, నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళకి ఎవరికి ర్యాంకులు లేవు. టాప్ మనకి ఎవరైనా ఫైనాన్స్ కానీ, నెక్స్ట్ జరిగేది రెవెన్యూ కానీ, 3 ఎడ్యుకేషన్ కానీ, ఇలాంటివి 10 ర్యాంకుల్లో ఉండవు. పంచాయతీరాజ్ శాఖ గతంలో ఎన్ని అవార్డులు అందులో లోకేష్ లాంటి 14-19-10 అవార్డులు పెట్టుకుని వచ్చింది. అలా పంచాయతీరాజ్ శాఖ ఎక్కడ ఉందిరా బాబు అంటే అయ్యన పాత్ర గారు ఈయన సమన్వయంలో వచ్చిన అవార్డులు రివార్డులు దేవుడికి మాట్లాడదు. ఇప్పుడు దాంట్లోనే బెచ్చాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైనా ఫైన్ ఫంక్షనింగ్స్ ఏవి 5-6 ఉంటాయి మెయిన్ శాఖలు. అన్నీ ఎక్కడికక్కడ ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉంటాయి. ఓకే, అట్లీస్ట్ ఎక్స్చెక్కర్కి 10 రూపాయలు రెవెన్యూ వచ్చేది వినూత్న పంధాలో ఒక మినిస్ట్రీ పనిచేస్తుందంటే ఏమనంటే అంటే నెంబర్ 1 నేనే ఫరూక్ అని వస్తాడు, అన్ని ఫైళ్ళు బాగా క్లియర్ చేస్తున్నాడు. ఏమిటంత లీగల్ టీములు లీగల్ ఫైళ్ళు తగలబడిపోయి చచ్చిపోయి స్టేట్కి. మీకు లా మినిస్ట్రీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎగ్జిక్యూషన్ పర్ఫార్మెన్సెస్ ఎట్లా ఉన్నాయన్నది. సో ఇవన్నీ పరిణామాల్లో ఇప్పుడు అక్యుములేటెడ్ నాన్ సెన్స్ ఎవరికి, ముఖ్యమంత్రి గారికే కదా. ఆయన కూర్చుని ఇప్పుడు ఆయన టీం ఉంటుంది, 11 మంది టీంని సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఇప్పుడు గంభీర్ గారు రంగసేపల్లో రానాగానే టీంలో సెలెక్ట్ చేద్దాం అని కాన్సెప్ట్లో టీం సంకనాకపోతుంటే అవాయిడ్ చేయగలుగుతాడు. గంభీర్ అంటే మాకు ఇష్టమేనామా అని కొంతమంది అలా అగారకక్కడ ఆట రాదు వాడికి. ఈ మధ్యలో రిషబ్ పంత్ తెమ్మంటారని మనకి థ్రెటనింగ్ అంటే అలాంటి పరిస్థితులు ఇక్కడ సేమ్ మీరు అదే చూసుకోండి. సో మిత్రపక్షాలకి ఏ విధమైన చోట్ల లభించే ఛాన్స్ అంటే ఏదో బీజేపీ మంత్రి మారబోతున్నారు, వేరే ఒకరికి పేరు వదలండి, బీజేపీ పేరెట్తోనే వస్తాడు. ఉంటుందా అంత అవకాశం ఉంటుంది? ఎందుకు ఉండదండి, మీకు రాజకీయాలు ఎలా ఉంటాయి అనుకుంటారు ముఖ చిత్రాలు. ఓవర్ నైట్ రామారావు గారిని ఊహించుకున్నారు మీరు అప్పుడు 90ల దశకంలో రామారావు గారు పదవిచ్యుతులే చంద్రబాబు గారు గవర్నమెంట్ వస్తుందని ఎవడో ఊహించాడు చెప్పండి. రామారావు గారినే ఖాతరు చేయలేదు, అంతకన్నా ఎవడ తీసుమారు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు. అంత పెద్ద రామారావు గారికే దిక్కులేనప్పుడు వీళ్ళు ఎవరండి వీళ్ళంతా. ఎప్పుడైనా దేంతో వాళ్ళ సినిమా చూసారా, నాయనా బద్దం దేంతో మొదలెట్టావు దాంతోనే అంతం అవుతావు అని. నువ్వు దేంతో అయితే మొదలెట్టావు రామారావు గారికి దుకాణం, అదే దుకాణం చంద్రబాబు గారికి నోటబుల్. ఏముంది ఆయనకి ఆ రోజు టీం ఉన్నారు, మొత్తం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎస్ వీల్ ఓన్లీ సపోర్ట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు రామారావు గారు కనపడలేదు ఎవరికి. రేపు పొద్దున అందరం అదే స్ట్రాంగ్ డెసిషన్ వీ సపోర్ట్ షిండే పార్ట్ పవన్ కళ్యాణ్ అనుకోండి, ఎవరు కనపడతాడు? లేకపోతే బీజేపీ ప్రతిష్ఠించిన ఒక మేధావర్గాన్ని వాడిని తీసుకొచ్చి పెట్టారు అనుకోండి, ఏం చేస్తారు? సడన్గా అచ్చెన్నాయుడు గారికి ఛాన్స్ రావచ్చు, ఏమంటారు? జనసేన నుంచి క్యాబినెట్లో బెర్త్ మీద కొంచెం క్లారిటీ కావాలి. ఇంకెవరు? అందరూ అలవాళ్ళే, ఇంకెవరు పై వాళ్ళు. అందులో 21 మంది గెలిచారు సార్. లెక్క చెప్పమంటారు మీకు? కొంతాల రామకృష్ణ గారు ఒక్కలే, తర్వాత మాకు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఏలూరు ఎంపీ ఎమ్మెల్యే గారు, వీళ్ళిద్దరే. ఆల్రెడీ మెగా బ్రదర్ నాగబాబు గారికి క్యాబినెట్ అంతకన్నా రాష్ట్రానికి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. లేదు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన సందర్భాలు అల్లప్పుడు లచ్చికి చీటి సంతక గాజులను కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు. అది దాల్చదు ఎప్పటికీ, అది కుదరదమ్మా. ఈరోజు ఏదైనా చూసుకోండి. అంటే ఒకే సోదరులు ఇద్దరు క్యాబినెట్ సంకేతమా, లేకపోతే ఉప్మా డబ్బాలు కట్టుకొచ్చి మొత్తం కాందనంతా ఉంటాడు. ఈయనే క్యాబినెట్కి రావట్లేదు, ఆయన వచ్చేది చేస్తాడు. మొన్న పిఠాపురంలో మా వర్మ గారికి జరిగింది అదే కదా. ఎవడు వర్మ? నేనే, నా వల్లే మొత్తం అంతా వచ్చిందని చెప్పినప్పుడు రేపు పొద్దున్న క్యాబినెట్లోకి వచ్చి పొరపాటున ఏడు చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ లేకపోతే నువ్వే ఉన్నావు నువ్వు మాట అనేసాడు అనుకో, మనోడికి ఫ్లో ఎక్కువ కదా. ఆ సాల్వా సర్దుకునే కార్యక్రమం ఏదైనా మాడారు అనుకో, నేను పని బాధలు కదా. అంచేత మౌనం అన్నది బీజేపీ ఇచ్చిన ఎజెండా పవన్ కళ్యాణ్కి. మౌనం ఎప్పుడైనా దేనికి అంగీకారం? సునామీ తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం అంతా సైలెంట్గా ఉంటుంది. కానీ మీరు అంటున్నది ఈ సునామీ తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా ఉంటుంది అంటున్నారు. ఎలాగా? ఖచ్చితంగా ఉంటుంది. నీ దగ్గర స్ట్రెంత్ లేనప్పుడు ఏడు చేస్తావు, పక్కవాడి దగ్గర ఎత్తివా? ఇప్పుడు నువ్వు నేర్పిందే కదా. 23 మందిని లాస్ట్ టైం నువ్వు ఎత్తేసావు లేదా? రామారావు గారి నుంచి పార్టీ నువ్వు ఎత్తేసావు లేదా? ఈ రెండు నువ్వు ఉన్నప్పుడు మూడోది హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తారో చూడరు అవడన్నా. నేను పెప్సీ తాగరా మీరు ఎప్పుడూ? పెప్సీ ఏమంటుంది? దిల్ మాంగే మోర్ అంటుంది. అలాగే ఇది కూడా. ఓకే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ జిల్లా నుంచి ఏ మంత్రులు అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు? అలా జిల్లాల వారికి చెప్పడం టైం వేస్ట్. 18 మందిని ఎత్తేస్తారు. 18 మంది. కానీ ఊహాగానాల్లో 5-8 మందికి మించట్లేదు, మీరు 18 మంది అని ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి మారుతుంటే ఇంకేంటి సార్ ప్రాబిలిటీస్ ముఖ్యమంత్రి మారి లేకపోతే మా శ్రీనివాస్ వర్మ అలా తడపడ్డు. గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగు స్పష్టంగా ఉంటుంది. నేను ఎలా మాడుతున్నాను తడబడి ఉంటుంది ఎప్పుడైనా? యా గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళకి తడబడి ఎందుకు వస్తుంది? అందులో మా ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే గోదావరి కృష్ణ కలిపి నీళ్ళు తెస్తారు. అంటే అంత బలమైన సంకేతాలు కేంద్ర మంత్రి దగ్గర నుంచి రాకనే వచ్చినాయి అంటారు. ఇప్పుడు తొందరపడి కోయిల ముందే కూర్చుందని చదివారు లేదా మీరు? తెలుగు అది సాహిత్యం ప్రధాని సాక్షిగా ప్రధాన సాక్షిగానే కొన్ని జరుగుతాయి. చాక్లెట్ ఇవ్వలేదు ప్రధాని పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళాడు కొన్ని అర్థమే కదా. అప్పటి నుంచి సైలెంట్ ఎక్కువైంది. గమనించారా మీరు? గమనించారు లేదా? చాక్లెట్కి సైలెన్స్ పాటిస్తున్న పవన్ కళ్యాణ్ అప్పటిదాకా మెట్లు గోపురాలు అన్ని అడిగాడు కదా. ఎందుకు అడగడం మనిషి సడన్గా? సనాతన ధర్మం అంటే ఆ రేడియస్లో ఎక్కడ కనబట్టలే కదా. అంటే అంత సంక్షోభం వచ్చినా హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితులు ఉంటుందా తెలుగుదేశం పార్టీ? చెప్పిరావు కదా సార్ సంక్షోభాలు, ఓవర్ నైట్ పరిణామాలు ఎలా జరుగుతాయి తెలుసు కదా మీకు. గోవా గ్యాప్ ఉంది మీకు. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అవ్వక మునుపు మనోడు ఉండేవాడు గుజరాత్ వాడు, ట్రబుల్ షూటర్ అనేవారు కాంగ్రెస్ వాడికి. 10 గంటలకు ఫోన్ ఆఫీస్ పడుకున్నాడు. తెల్లసరికి ప్రమాణ స్వీకారం గవర్నర్ పిలిచింది. నాడు ఒకటి ఉంటాడు ఎక్కడో దగ్గర. అంటే ఓకే ఓవరాల్గా రేపు విస్తరణ తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనుకోవాలా లేదా ప్రతికూల రిజల్ట్ ఇవ్వజేటువంటి విస్తరణ అనుకోవాలా? ఇప్పుడు ఆగస్టులో డెసిషన్స్ ఎప్పుడు బూమరంగ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఉండవంటారా? ఉండకపోవడానికి అందులో ఆయన స్థానిక సంస్థలతో ముడిపెట్టాడు చూడండి. అది అవుదమ్మా అది ఎప్పటికీ. చంద్రబాబు గారు ఆయన ఎప్పుడు స్థానిక సంస్థలు జరగలేదు. సో ఈసారి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చూస్తున్నారు కదా సార్. బయటకు వచ్చినప్పుడల్లా ప్రజల్లో వస్తున్న ఆ పెళ్ళుబుగుతున్న ఆవేశంలో ఈరోజు స్థానిక సంస్థలు అలాంటివన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పటి ఫోర్కాస్ట్ చేయకుండా చంద్రబాబు గారు ఉండరు కదా. రైట్ సార్, చూద్దాం. మీరు అన్నట్లుగా నిజంగా ఏపీలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుందా? జరిగితే ఏ పార్టీకి ఎంతవరకు అవకాశాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది? వస్తున్నటువంటి ఊహాగానాల్లో ఏ పార్టీ నుంచి బెర్తులు కన్ఫర్మ్ కాబోతున్నాయి, ఏ పార్టీ నుంచి ఉద్వాసన కాబోతుంది? థ్యాంక్ యూ ప్రసాద్ గారు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. ఓవరాల్గా ఏపీ క్యాబినెట్ విస్తరణ పైన వరుసగా వస్తున్నటువంటి ఊహాగానాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. దాదాపు ఒక 5 నుంచి 8 మంది మంత్రుల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అని. కానీ ప్రసాద్ గారు అంటున్నట్లుగా 18 మంది మంత్రుల మార్పులతో అసలు రాష్ట్రంలోని సమీకరణాలు ఒక్కసారిగా మారబోతున్నాయో లేదో మనము వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.